చూడు, ఈ బొమ్మ చూడు ఎలా చూస్తుందో చూడు. ఇదిగో ఇది చూడు. ఆపవే నీ గోలా. ఎప్పుడు చూసినా ఓ అని చెవులు చిల్లులు పడేటట్టు ఏడుస్తూనే ఉంటావు. పాలు పడితే తాగవు, బొమ్మలతో ఆడించినా ఊరుకోవు. నేనెక్కడ చచ్చేది? నువ్వు కూడా మీ అమ్మ జ్యోతిలాగా మొండి దానిలా ఉన్నావు. ఇదిగో తాగు. అబ్బో, దీన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. నిన్ను శ్రావ్య, పసికందు మీద చెయ్యెత్తుతావా? బుద్ధి లేదా నీకు? ఇటివు. ఓలోలే, ఏం కావాలమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు బంగారు తల్లి? అర్రెర్రెర్రెర్రే, బిడ్డని పెంచాలంటే ఓర్పు సహనం అవసరం శ్రావ్య. ప్రేమతో కూడిన స్పర్శ మాత్రమే వాళ్ళకి అర్థం అవుతుంది. మన మాట కోపం కాదు. పిల్లల్ని పెంచడం ఎలాగో నేర్చుకో ముందు. ప్రతి వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడమే. ఇక్కడ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కష్టమేంటో. ఎంత ఊరడించినా ఏడు పాపకపోతే తప్పు నాదా? వాదనతో ఎదుటి మనిషి నోరు ముయించచ్చేమో కానీ నిజాన్ని గెలవలేవు. చెప్పింది విని అర్థం చేసుకుని పాపని బాగా చూసుకో. సరేగాని నీకొక విషయం చెప్పాలి శ్రావ్య. ఏంటది? ఈ వార్త విని నువ్వు తట్టుకుంటావో లేదో, కాస్త గుండె నిబ్బరం చేసుకొని విను. మీ అమ్మ మొక్కుబడి తీర్చుకోవడానికి ఊరు బయలుదేరింది కదా? అవును. అత్తయ్య వెళ్తున్న కారు నదిలో పడి అత్తయ్య చనిపోయింది శ్రావ్య. బాడీ కూడా దొరకలేదట. ఇప్పుడే నాకు రాజీవ్ ఫోన్ చేసి చెప్పాడు. శ్రావ్య, నువ్వేం బాధపడకు. మన చేతుల్లో ఉంది. విధిరాతని మార్చలేం కదా. ధైర్యంగా ఉండక తప్పదు. అమ్మ చనిపోయిందంటే కూతురుగా నాకు బాధ ఉంటుంది రామరాజు. కానీ చిన్నప్పుడే నేను తనకి దూరం కావడం, వేరే దగ్గర పెరగడం, మళ్ళీ ఈ మధ్యనే కన్న తల్లి అని తెలిసినప్పుడు నాకు అమ్మతో ఎమోషనల్ అటాచ్మెంట్ కొంచెం తక్కువే. నేను ఆలోచించేది జ్యోతక్క గురించి. తను కన్న తల్లి అని తెలియక ముందు నుంచే అక్కకి అమ్మతో అనుబంధం ఎక్కువ. తల్లి అని తెలిసాక ఇంకా దగ్గరైంది. పైగా ఇలాంటి విషయాల్లో తనంత స్ట్రాంగ్ కూడా కాదు. అస్సలు తట్టుకోలేదు. అమ్మ చనిపోయిందంటే అక్క ఎలా తట్టుకుంటుంది? అసలే బిడ్డ పోయిన బాధలో కూడా ఉంది. 2 బ్యాడ్ న్యూస్లంటే అక్క అసలు ఎలా భరించగలదు? అది కూడా రాజీవ్ని అడిగాను. జ్యోతి కుమిలి కుమిలి ఏడుస్తుందంట. కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుందంట. దేవుడేంటో మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఇస్తాడు. సరే శ్రావ్య, నువ్వు అత్తయ్య గారి గురించి ఎక్కువ మనసులో పెట్టుకోకు.
ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు. అమ్మా, నేనేం మారలేదు. అక్క మీద ఇంకా పగతోనే ఉన్నాను. ఆ నిజం నీకు తెలిసిపోయిందని నీలాంబరి ఆంటీ చెప్పింది. కానీ నువ్వెందుకో ఆ విషయం నన్ను అడగలేదు, నిలదీయను లేదు. జ్యోతి వాళ్ళకు కూడా చెప్పినట్టు లేదు. ఏదైతేనేంటి, నా నిజస్వరూపం బయటపడకముందే నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయావు. నువ్వు కోరుకున్నట్టు నేను నీ పెద్ద కూతురుతో మంచిగా ఉండలేను. తనెప్పటికీ నాకు బద్ధశత్రువే. తనకి బిడ్డని దూరం చేసి అన్యాయం చేశాను. ఇంకా ఇంకా టార్చర్ చేస్తూనే ఉంటాను.